చెప్పాలి నేను. అందుకే ఎస్పెషల్లీ మీరు ఈరోజు మిమ్మల్ని రాగానే ఇక్కడ చూడగానే నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఈజ్ ద ఫస్ట్ పర్సన్, అంటే మీకు కూడా తెలియదు ఈ విషయం, గేవ్ మీ ద వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ మీ. ఎవ్వరికీ తెలియదు ఈ విషయం. ఆయన ఈశ్వర్ అనే ఒక సినిమా చేస్తే ఆయన బ్యానర్ లక్ష్మీ వెంకటేశ్వర పిక్చర్స్ యానిమేషన్ వస్తుంది ఫస్ట్. అది చేసింది ఇద్దరం చేసాము. ఒకటి నేను, రెండు ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ మారుతి రాజాసాబ్ చేస్తున్నాడు. మా ఇద్దరికి ఫస్ట్ జాబ్ ఇచ్చింది ఆయన. సార్ మీ దగ్గర ఫస్ట్ డబ్బులు తీసుకున్నాం మా కెరియర్లోనే. ఈరోజు ఇద్దరం కూడా ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ పక్కన నుంచి ఈ విషయం చెప్పడానికి ఇది నిజంగా చాలా మంచి రోజు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద గివింగ్ అస్ దట్ ఆపర్చునిటీ. అక్కడి నుంచే నాకు తర్వాత జానీకి ఆ లోగో జే వర్క్ చేయడానికి మారుతికి నాకు ఛాన్స్ దొరికింది. ఆ ఈశ్వర యానిమేషన్ చూసిన తర్వాతే దాని తర్వాతే నేను అరవింద్ గారిని కలవడం కూడా జరిగింది. ఇదంతటికీ పునాది కూడా ఆయన బ్యానర్ లోగో యానిమేషన్ నేను చేయడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే భగవంతుడి దయలో ఒక మాట మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. నాకు తెలియదు, నా చిన్నప్పుడు 21 నుంచి నేను ఏది ప్రారంభోత్సవం చేసినా సరే, ఏది స్టార్ట్ చేసినా అందరూ చాలా నా చెయ్యి మంచిది అంటారు. అయ్యో బట్ అది నాది కాదు. లేదు, చాలా మంచిది సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు అలా చెప్పుకుంటే మన ప్రభాస్ కావచ్చు, ఈవీవి సత్యనారాయణ గారు కావచ్చు, రమణ గోగుల్ కావచ్చు, చాలామంది. బట్ ఏంటంటే హార్ట్ఫుల్గా కోరుకుంటాను బాగుండాలని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఉండదు. ఎవరన్నా కష్టాల్లో ఉంటే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ నేను వెళ్తాను. ఎవరన్నా మంచి పొజిషన్కి వెళ్తే దూరంగా వెళ్తాను. ఎందుకంటే వాళ్ళ చుట్టూ చాలామంది చేరతారు, వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడే నేను వెళ్తాను. దట్ ఈజ్ మై హ్యాబిట్. థ్యాంక్ యూ. ఇదంతా ఈశ్వరుడు అనుగ్రహం. నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. Thank you so much, Banivas Garu and Ashok Garu. Thank you so much.